రేషన్ మాఫియాను కూడా మేము అరికట్టడానికి ఇంకా కొంతమంది చేస్తా ఉన్నారు. రేషన్ మాఫియాను అరికట్టే విధంగా కూడా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అవసరమైతే ప్రభుత్వంతో మాట్లాడి రెగ్యులర్ అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పీడీ యాక్ట్ కింద బుక్ చేయాల్సిన అవసరం ఉంది. మేము ఇలానే వ్యాపారం చేస్తాం, మేము ఇలానే ఉంటామనేది చూస్తే పీడీ యాక్ట్ కింద కూడా బుక్ చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా జిల్లా యంత్రాంగంతో మేము మాట్లాడటం జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. శాంతి భద్రతల విషయంలో రాజీ పడే సమస్య లేదు. కాబట్టి ఎక్కడైనా సరే నియోజకవర్గంలో ఒక 2-3 దురదృష్ట సంఘటనలు జరిగిన మాట వాస్తవం. చేబ్రోల్లో స్కూల్కి వెళ్లే అమ్మాయి చనిపోవడం జరిగింది. అతన్ని ఎతికి పట్టుకున్నారు పోలీసులు. వదిలేలా, దొరకలేదు కదా, ఇటు పోయాడని వదిలేలా, వెళ్ళి పట్టుకొని అరెస్ట్ చేశారు. ఎక్కడో ఉంటే వానికి ఒక వెనకాల టీం పెట్టి పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఎక్కడ కూడా శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రశ్నే లేదు. అలాగే దానికి సంబంధించి కూడా స్పష్టమైన ఆదేశాలు కూడా పోలీసు యంత్రాంగం ఉన్నతాధికారులు పోలీసులకు ఇవ్వడం జరిగింది.